బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముగ్గురు చిన్నారుల పైన అమానుషమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. చాక్లెట్ల ఆశ చూపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఒక కిరాతకుడు. హైదరాబాద్లోని సైదాబాద్ పరిధిలో ఈ దారుణం జరిగింది. దసరా సెలవుల్లో ఇంటి వద్ద ఆడుకుంటున్నటువంటి అక్క చెల్లెళ్ళు పక్కింటి చిన్నారి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి ఓ దుండగుడు తన గదిలోకి తీసుకెళ్లి స్థానికంగా ఓ యువకుడు అశ్లీత చిత్రాలు చూపించి పసిపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని చిన్నారులను బెదిరించాడు. స్కూల్లో స్నేహితులతో పిల్లలు ఎలా పుడతారో తెలుసా అని చెప్పి చిన్నారులు మాట్లాడుకొచ్చారట. చిన్నారుల మాటలు విని తల్లికి సమాచారం ఇచ్చారు స్కూల్ టీచర్. తల్లి నిలదీయడంతో ఈ లైంగిక దాడి విషయం బయటపడింది. ఈ ఘటన పైన ప్రస్తుతానికి సైదాబాద్ పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. హైదరాబాద్లో చోటు చేసుకుంది ఈ ఘటన. నిజంగా ఎంతటి దారుణం వచ్చిరండి. దసరా సెలవుల్లో ఆ చిన్నారులు అక్క చెల్లెలు మరి పక్కింటి అమ్మాయి ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉన్నారట సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో. అయితే ఇంటి దగ్గర ఆడుకుంటున్నటువంటి ఆ ముగ్గురు పిల్లల్ని గమనించిన ఓ యువకుడు, అదే ప్రాంతానికి సంబంధించిన స్థానిక యువకుడు ఆ ముగ్గురికి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి ఆశ చూపించి వారి ఇంట్లోకి తీసుకెళ్ళాడు, గదిలోకి తీసుకెళ్ళాడంట. ఆ తర్వాత వారికి అశ్లీల చిత్రాలు చూపించి వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడట.